ధ్యానించుకుందాము. కొన్ని నిమిషాలు. మనకు సమయం కంటే ముందే ముగిస్తాను. మళ్ళీ మనము దూరం వెళ్ళాలి కదా. ఏమీ ఇబ్బంది పడకుండా శ్రద్ధగా కొన్ని నిమిషాలు దైవవాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన ధ్యాన వరుసలో మనం ధ్యానిస్తున్న వాక్య భాగాలు మనకు తెలుసు కదా. మనము నిర్గమాకాండము ధ్యానించాము. దాదాపు నిర్గమాకాండములో మనము వివరాలన్నీ ధ్యానించాము. ప్రతి అధ్యాయముగా లేక వచన వరుసగా మనము ధ్యానించలేదు, కానీ ఆ గ్రంథములో ఉన్న ప్రాముఖ్యమైన అంశాలను మనం తీస్తూ ధ్యానిస్తున్నాం. కనుక నిర్గమాకాండము దాదాపు ప్రత్యక్ష గుడారము, దాని నిర్మాణం, అది నిలువబెట్టుట జరిగింది. నిర్గమాకాండము ప్రారంభం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాసత్వములో నుండి విడుదల, వారి ప్రయాణం అరణ్య మార్గములో సీనాయి పర్వతము దగ్గర వారికి దేవుడు ప్రత్యక్ష గుడారమును నిర్మించమని ఆ సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడి నియమాలు కట్టడలు అందించాడు. అంతవరకు నిర్గమాకాండము మనం చూసాం. 40వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో ప్రత్యక్ష గుడారాన్ని నిలిపాడు 17వ వచనములో. కనుక ఈ విషయాలు మనకు తెలిసిపోయాయి. ఆదికాండములో ఏమున్నది? ఆదికాండములో ప్రారంభము, సృష్టి ప్రారంభము, తర్వాత జలప్రలయం, తర్వాత నోహవు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వారి కుమారులు, యోసేపు, ప్రాముఖ్యమైన వ్యక్తులను గురించి, ప్రాముఖ్యమైన దేవుని భక్తులను గురించి ఆదికాండములో నుండి మనం తెలుసుకున్నాం. అది ఆదికాండం అంటే మొదటి కాండము, ప్రారంభములో జరిగిన విషయాలు. రెండవది నిర్గమాకాండం అని ఎందుకు పెట్టాడంటే, నిర్గమం వారు ప్రయాణం చేసే వివరాలున్న కాండం, అది గ్రంథము. ఇప్పుడు మూడవది లేవియ కాండము. లేవియ కాండానికి వచ్చాం మనం. ఇప్పుడు లేవియ కాండములో కొన్ని వచనాలు చదివి కొన్ని విషయాలను మనము క్లుప్తముగా ఆలోచన చేసి మన ఆత్మీయ జీవితానికి కావలసిన పాఠాలను మనం నేర్చుకుందాం. ఇవన్నీ ఎవరు రాశారు? ఆదికాండము, నిర్గమాకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఐదు కాండాలు. ఇవి మోషే ద్వారా వ్రాయబడ్డాయి. జ్ఞాపకం ఉంచుకోనండి. దీన్ని ధర్మశాస్త్ర గ్రంథము అంటారు. మొదటి అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుతాను. లేవియ కాండము 1వ అధ్యాయము 3 వచనాలు చదువుకుందాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించున్నప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. 4వ వచనం కూడా చదువుతాను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా దయా వాత్సల్యత గల ప్రభువా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన.
ఇంతవరకు మీ ఆత్మ ఆధిపత్యములో మమ్మను నడిపిస్తూ ఈ సమయం ప్రభువా మీ మాటలు మాకు వినిపించడానికి మీరుంటుండగా మీ వైపు చూస్తూ మీ మాటల కొరకు కనిపెట్టుకొని ఉండగా ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ మాటలు నా నోటికి అందించండి. ఈ వాక్య భాగము నుండి మీరు మాకు నేర్పించే మాటల కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నాము. గ్రహించడానికి, నేర్చుకొని అనుసరించడానికి కృప చూపుమని ప్రార్థిస్తున్నాను. నన్ను మీ నోటికి బూరగా మాత్రమే వాడుకోమని ప్రార్థన. ఇంతవరకు పాటలు వినిపించావు, ప్రత్యేకమైనవి, మీకు స్తోత్రాలు. దీవించండి. మేమంతా ఇక మీ మాటల వైపు శ్రద్ధ వహించినట్లు ప్రతి ఒక్కరిని మీ కృప ఆధీనములో ఉంచుకొనండి. అపవాది ఎవరిని మోసపరచకుండా మీ ఆత్మ కాపుదల భద్రత మాకు అనుగ్రహించుమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు మనము మోషేతో దేవుడు ఎక్కడ ఎలా మాట్లాడేవాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడుచుండేవాడు. సీనాయి పర్వతం మీదకి పిలిచి అక్కడ 40 రోజులు రాత్రింబగళ్ళు అక్కడ తన సన్నిధిలో మోషే ఉండగా ఈ మందిరము, ధర్మశాస్త్రము, ఈ విధులన్నీ వినిపించాడు, రాసిచ్చాడు. ఇలాగూ మోషేతో దేవుడు మాట్లాడుచుండేవాడు. సంఖ్యాకాండములో చెప్పాడు, నేను ముఖాముఖిగా మాట్లాడుచుండేవాడను అన్నాడు 12వ అధ్యాయంలో. ఆ భాగానికి వెళ్తే మనకు ఆ వాక్యాన్ని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారములో నుండి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుండి మాట్లాడతాడు? ప్రత్యక్ష గుడారము అంటే ఏంటి? ఇప్పుడు దేవుని సంఘము. దేవుడు మాట్లాడేది ఎక్కడి నుండి మాట్లాడతాడు? చెప్పండి అమ్మా, ఇది ఎందుకు అవన్నీ వరుస చెప్తే మళ్ళీ దీని జవాబు దాంట్లోనే ఉంటుంది. ఏం పెద్ద ఆలోచించే అవసరం లేదు. ప్రత్యక్ష గుడారములో నుండి మాట్లాడిన వాడు ఇప్పుడు ఎక్కడి నుండి మాట్లాడతాడు? సంఘము. మందిరం లేదు ఇప్పుడు, సంఘము నుండి మాట్లాడతాడు. దేవుడు ఏది నేర్పించినా, ఏది మాట్లాడినా, ఏది మనకు చెప్పాలనుకున్నా సంఘము ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తాడు. అది మనం తెలుసుకోవాలి. ఎవరో ఎక్కడో ఏదో చెప్తున్నారు అంటే అది వింటే ప్రమాదమా కాదా అనే విషయం వేరు. కానీ మనము వినవలసినది సంఘములో నుండి దేవుని మాటలు వినాలి. ఎఫెసీ పత్రికలో ఒక వాక్యం చెప్పాడు, ఒక మాట చూసుకుందాం చూడండి. సంఘము ద్వారా దేవుడు సంకల్పించినది, సంఘము ద్వారా దేవుడు సంకల్పించాడు ఏంటంటే, 3వ అధ్యాయము 8-11 వచనాలు కలిసి ఉన్నాయి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను అని రాశాడు పౌలు. ఈ 8, 9, 10, 11 వచనాలు కలిసి ఉన్నాయి. కనుక మనము కావలసినది ఒకటి, మధ్యలో ఒక మాట ఉన్నది చూడండి. సంఘము ద్వారా
తన యొక్క నానావిధ జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించాడు. దేని ద్వారా? సంఘము ద్వారా. సంఘము ద్వారా క్రీస్తు యేసు యొక్క జ్ఞానాన్ని తెలియపరచాలని ఉద్దేశించాడు. సంఘము లేకుండా నేను ఎంతైనా బోధించినా, ఎంతైనా ప్రభువును గూర్చి చెప్పినా, సంఘ సహవాసము నాకు లేకపోతే, సంఘముతో సంబంధము నాకు లేకపోతే అది వ్యర్థమే. దేవుడు అందుకే ప్రతి సేవకుడు కానీ, ప్రతి బోధకుడు కానీ, ప్రతి విశ్వాసి కానీ ప్రభువును గూర్చి చెప్పాలని ఆశ కలిగినవాడు, ఆసక్తి కలిగినవాడు, ప్రభు చేత ఏర్పరచబడినవాడు సంఘము లేనిది సేవ చేయలేడు. కనుక నాకు సంఘం లేదు, నేను తిరుగుతూ సువార్త చెప్తాను అంటే అది అంతగా దేవుడు అంగీకరించనిది, పనికిరానిదని నేను పెద్ద మాట చెప్పను, కానీ ప్రభు అంగీకరించడు. ప్రభు మాట్లాడేది ప్రత్యక్ష గుడారములో నుండి ఇప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అది లేవియ కాండము 1వ అధ్యాయములో ప్రారంభం. లేవియ కాండము అని ఎందుకు పేరు పెట్టాడు? లేవీయులు మనకు తెలుసు కదా, ఇశ్రాయేలు గోత్రములో 12 గోత్రాలు ఉన్నాయి. అందులో లేవి గోత్రము ఒకటి. లేవి గోత్రానికి చాలా ప్రత్యేకమైన ఆధిక్యతలు దేవుడిచ్చాడు. అవి ఆత్మ సంబంధమైన ఆధిక్యతలు, భూ సంబంధమైనవి కావు. వారికి దేవుడు భూభాగాన్ని పంచియ్యలేదు, వారికి స్వాస్థ్యం ఇయ్యలేదు. కానీ దేవుని సంబంధమైనవన్నీ లేవీయులకు ఇచ్చాడు. దేవుని సన్నిధికి తీసుకొచ్చిన అర్పణలు లేవీయులకు ఇచ్చాడు. అంటే దేవునికి కలిగినవి, దేవుని కొరకు వచ్చేవన్నీ లేవి వంశములోనున్న యాజకులకు దేవుడిచ్చాడు. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో లేవి వంశస్థులకు ఒక గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. ఈ ప్రత్యక్షపు గుడారపు పనులు, దానిని తీయడం, మోయడం, మళ్ళీ వేయడం, అందులో ఉన్న ఉపకరణాలు మోయడం, ఆ గుడారములో పనిచేయడం, దేవుని సేవకు సంబంధించిన ప్రతి పని లేవి గోత్రానికి దేవుడిచ్చాడు. అది ఎంత భాగ్యము వారికి అనేది మనం తెలుసుకోవాలి. ఈ లేవి గోత్రములో నుండే మోషే, అహరోనులు, మిర్యాములు ఉన్నారు. మనం వారిని గురించి నిర్గమాకాండములో ఆలోచన చేశాం. ఇప్పుడు ఇక్కడ లేవియ కాండమని ఈ పేరుతోనే మనకు అర్థమయ్యేది ఏంటంటే, లేవీయులకు, యాజకులకు దేవుని సేవా సంబంధమైన విషయాలన్నీ దేవుని చేత చెప్పబడిన ఆ విధులన్నీ, ప్రత్యక్షపు గుడారపు విధులు కానీ, యాజకత్వం యొక్క విధులు కానీ, బలులను గూర్చిన విధులు కానీ, వారు పవిత్రముగా ఉండడానికి వారు తినవలసినవి కానీ, వారు ఆచరించవలసినవి కానీ, ఇవన్నీ ఈ లేవియ కాండములో రాశాడు. అర్థమవుతుందా? లేవియ కాండములో ఉన్నవి ఇవి. అవి మనం చదువుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది. కొన్ని అంశాల వారిగా మనము ప్రాముఖ్యంగా లేవియ కాండములో ఉన్న వాటిని ముందు దినాల్లో ఆలోచన చేద్దాం. ఇప్పుడు ప్రభు మాట్లాడాడు. ప్రత్యక్షపు గుడారములో ఏమున్నాయి? మనకు ముందు కొంత జ్ఞాపకం చేసుకోవాలి. ఏమున్నాయి ప్రత్యక్షపు గుడారములో? చెప్పండి అమ్మా. ప్రత్యక్షపు గుడారంలో ఏమేమి ఉంటాయి? మొదట ఒక అడ్డతెర ఉంటుంది లోపల. అంత నీరసమైపోయినరా అంటే ఇవి అంత రుచిగా లేవా? రుచిగా లేకపోయినా అప్పుడప్పుడు చేదు పదార్థాలను తింటూ ఉండాలి, ఆరోగ్యానికి మంచిది కదా. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఆహార పదార్థాలు తినాలి. దేవుని వాక్యం కూడా అలాంటిదే. మనము వీటన్నిటినీ తెలుసుకోవాలి. దేవుడు ఎందుకు రాసి ఉంచాడు? ప్రత్యక్షపు గుడారములో ఒక అడ్డుతెర ఉంటుంది. ప్రత్యక్షపు గుడారములో అడ్డుతెర, తర్వాత వెలుపలి ఆవరణం ఉంటుంది. ఇవన్నిటిని గురించి మనం ఆలోచించాము. విని మర్చిపోతే
పర్వాలేదు, కానీ కొన్ని విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రాముఖ్యమైన అన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోలేము, అన్లెస్ మనం అన్నీ మళ్ళీ రివిజన్ చేస్తూ ఉంటేనే తప్ప మనకు జ్ఞాపకానికి ఉండవు. కానీ ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనము ఆలోచన చేయాలి. సంఘ సంబంధమైనవి అక్షరార్థంగా వాటిని మనము ఆలోచన చేస్తున్నామంటే ఈరోజు ఆత్మ సంబంధంగా ఆత్మీయ మందిరమైన సంఘమును గూర్చిన ఆలోచనలు మనం ఎక్కువగా ఉన్నాం. అవి సూచనగా వ్రాయబడ్డాయి. ఇప్పుడు మనము అక్షరార్థంగా సంఘములో ఏమై ఉన్నాం, ఎలా ప్రభువును సేవించాలి, ఎలా ప్రభు కోరుతున్నాడు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అడ్డుతెర ఉంటుంది, అడ్డుతెరకు అవతల కొన్ని యువతల కొన్ని ఉంటాయి. దాని బయట బలిపీఠం ఉంటుంది, ఆ తర్వాత ఆవరణం ఉంటుంది. ప్రజలంతా ఆవరణము లోపల ఉంటారు. యాజకులు పరిశుద్ధ స్థలము వరకే వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. ఇది ఖచ్చితమైన కట్టడ వారికి. ఒకవేళ తప్పి ప్రధాన యాజకుడు ప్రతి నెల నేను పోతానంటే చచ్చిపోతాడు, అందులో ఏమీ సంశయము లేదు. సంవత్సరానికి ఒక్కసారే దేవుడు అనుమతించాడు. ఏ ఆజ్ఞను ఉల్లంఘించినా చాలా కఠినమైన శిక్ష దేవుడు విధించాడు. అవి మనము వరుసగా చదువుతూ ఉంటే అర్థమైపోతుంది. నేను వరుసగా చెప్పడం లేదు కనుక ఆ మాటలన్నీ మనకు వినిపించవు. ఇప్పుడు బలులను గూర్చి దేవుడు చెప్పాడు. బలి అర్పించాలి, బలిపీఠం అందుకే పెట్టాడు. ఎందుకు బలి అర్పించాలి? బలి ఎందుకు అర్పించాలంటే మనుషులు, ఇశ్రాయేలీలు ఏదైనా తప్పు చేస్తారు, పాపం చేస్తారు, అపరాధం చేస్తారు, సమాధాన స్థితి లేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడు దేవుని దగ్గరికి నేరుగా వారు రాలేకుండా దేవునితో ఒక నిబంధన కలిగి ఉండాలి. వారు క్షమించబడాలంటే రక్తము చిందించబడాలి అని ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో ఉన్నది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు అని దేవుని నియమం. అది రక్తము చిందించబడాలి. కనుకనే దేవుడు బలులను గూర్చిన విధులు వారికి చెప్పాడు. లేవియ కాండము 1వ అధ్యాయము నుండి 7వ అధ్యాయం వరకు ఈ బలులను గూర్చిన విధులు మనం చూస్తాం. కనుక వారిలో ఎవరైనా ఒక బలి అర్పించాలంటే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగములో 1వ అధ్యాయము 9వ వచనం వరకు ఉన్నది. తర్వాత 10 నుండి 13 మరొక విషయము, 14, 15, 17 వరకు ఒక బలి. ఇది దహన బలి, దహించాలి. బలి యాగమంటే దహించేది. ఏమి దహించాలో, ఏమి దేవుని సన్నిధికి తీసుకొని రావాలో ఈ వాక్య భాగం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. అవన్నిటిని నేను చెప్పదలుచుకోలేదు. కానీ బలులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, బలులు ఎలాగుండాలి, బలులు ఎలాగుండాలి అనే విషయానికి మనం వస్తే ఎక్కడికి తీసుకొని రావాలి? ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలి అన్నాడు. వారు మందిరానికి తీసుకొని రావాలి, ప్రత్యక్షపు గుడారపు ద్వారము దగ్గరికి తీసుకొని రావాలి. దేనిని తీసుకొని రావాలన్నా, గోవులలో కానీ గొర్రెలలో కానీ మేకలలో కానీ ఏది తీసుకొచ్చినా మగదానిని తీసుకొని రావాలి. అది నిర్దోషమైనదిగా ఉండాలి. నిర్దోషమైనది అంటే జంతువులలో కూడా కలయిక ఉంటుంది కనుక అలాంటిది ఏది సంబంధించినది కాకుండా నిర్దోషమైనది తీసుకొని, లేతది అంటాం మనం, చూడండి లేతది, దాన్ని లేతది అంటాం. అలాంటిది తీసుకొని రావాలని దేవుడు కోరుతున్నాడు. బలి ఎలాగుండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి, అంటే పవిత్రమైనదిగా ఉండాలి. అది ఒక మాట పట్టుకుందాం అంతే. ఎక్కడికి తీసుకొని రావాలి? దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. దేవుని సన్నిధిలో ఆ బలి జరగాలి. అది ఎలాగుండాలి? అది ఎలాగుండాలంటే 4వ వచనం చూడండి. 3వ వచనములోనే యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అన్నాడు. అది దేవుని చేత అంగీకరించబడేటట్లుగా ఉండాలి. 3 మాటలు జ్ఞాపకం ఉంచుకుంటే చాలు.
ఈ బలుల విషయం మనం ఎక్కువగా ఆలోచన చేస్తే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు మనకు బలి అర్పించేది లేదు. మనం నేర్చుకుంటే ప్రయోజనం ఏం పెద్దగా ఉండదు. ఇప్పుడు ఏం బలి అర్పించేది లేదు, ఆ నియమాలు మనకు పట్టింపు ఉండవు. కానీ ఇందులో ఉన్న కొన్ని సంగతులను మనం గ్రహించడానికి మాత్రమే దీన్ని ధ్యానిస్తున్నాం, అవసరతను బట్టి. ఇంకా డీప్గా స్టడీ చేసేవారికి అవసరం. ఇందులో నుండి అనేక ఆత్మీయ పాఠాలు కూడా తీసి మాట్లాడే బోధకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. కానీ మనకు అవసరమైంది ఏంటంటే బలి అనేది దేవుడు అంగీకరించినట్లుగా ఉండాలి. అంగీకరించినట్లుగా ఉండాలంటే అది పవిత్రంగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి. అది దేవుని సన్నిధానానికే తీసుకొని రావాలి. ఎక్కడో నేను అక్కడ బలి అర్పిస్తాను నా ఇంటి దగ్గర అంటే అది చెల్లదు. దేవుని మందిరములోనికి, అక్కడ మందిర గుడారము ద్వారమునకు తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ నేనే అర్పిస్తాను దీన్నంటే సరిపోదు. అక్కడ యాజకుడు ఉంటాడు, దేవుని పక్షాన ఏర్పరచబడి నియమించబడిన యాజకుడు ఉంటాడు. యాజకుడు దాన్ని బలిగా అర్పిస్తాడు. యాజకుడు కూడా చేయవలసింది 4వ వచనములో చూడండి, పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను అన్నాడు. తీసుకొని వచ్చినవాడు దాని తల మీద చెయ్యి ఉంచాలి. యాజకులైన అహరోను కుమారులు, వారికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. అహరోను కుమారులనే యాజకులనగా దేవుడు చేశాడు. ఇప్పుడు ఈ బలి పశువు యొక్క రక్తం ఉన్నది చూడండి, ఈ రక్తమును మాత్రమే ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షించాలి అన్నాడు. ఆ తర్వాత దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాన్ని అగ్ని మీద, దాని యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు అహరోను కుమారులు అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైని చక్కగా పేర్చవలను. దాని ఆంత్రములను, కాళ్ళను నీళ్లతో కడగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహించవలెను. ఇలాగూ బలులు జరిగేవి. ఇది దేవుడు వారికి నియమించిన నిబంధన. ఆ రక్తము ప్రోక్షించబడినప్పుడు ఆ రక్తము వలన, ఆ రక్తము ప్రోక్షింపబడుట చేత ఆ బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షిస్తారు. ఆ రక్తాన్ని ఆ ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్తాడు. ఎవరి పక్షాన ఆ పశువు వధించబడిందో అప్పుడు ఆ ఎవరి పక్షాన తీసుకొని వచ్చాడో వారికి దేవుడు పాపక్షమాపణ అనుగ్రహిస్తాడు. ఇలాగూ 3 రకాల బలులు మనం చూస్తాం. ఒకటి 3వ అధ్యాయము చూడండి, సమాధాన బలి అన్నాడు. 3వ అధ్యాయములో సమాధాన బలి, 4వ అధ్యాయములో పాప పరిహారార్థ బలి, ఇక 6వ అధ్యాయములో మనం చూస్తే, 5వ అధ్యాయములోనే మనం చూస్తే అపరాధ పరిహారార్థ బలి అన్నాడు. 3 విధాల బలులు వారు అర్పించేవారు. ఇదంతా దహించే బలులు, దహించి వేయాలి పశువును. దాని రక్తమును మాత్రమే తీసుకొని పరిశుద్ధ స్థలములో ప్రోక్షించాలి. ప్రతి ఒక్క బలిని గూర్చిన విధులు వేరువేరుగా ఉన్నాయి. ఇవన్నీ మనకు ఇప్పుడు ధ్యానించడానికి కాదు, కానీ సమాధానార్థమైన బలి, పాప పరిహారార్థమైన బలి, అపరాధ పరిహారార్థమైన బలి, ఇవన్నీ దహించే బలులు, దహన బలులు. ఇవి నైవేద్యం కూడా వారు తీసుకొని రావచ్చు దేవుని సన్నిధిలో, అది కూడా పరిశుద్ధమైనది అన్నాడు. 2వ అధ్యాయములో నైవేద్యమును గురించి చెప్పాడు. ఇవన్నీ బలులు, నైవేద్యాలు, ఇవన్నీ పరిశుద్ధమైనవిగా ఉండాలి దేవుడు అంగీకరించడానికి. ఆ అర్పించబడిన పశువు యొక్క రక్తము చేత దానిని తీసుకొని వచ్చిన వారికి సమాధానం కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, అపరాధ పరిహారార్థము జరుగుతుంది.
ఇలాగూ 3 విధాల బలులు దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. ఇవి 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు చక్కగా ఆలోచన చేసి చదివితే మీకు అర్థమవుతుంది ఏ బలులు ఎలాగూ అర్పిస్తూ ఉండేవారో. అయితే ఇందులో చూడండి, వారికి ఒక ఆజ్ఞాపించాడు. 3వ అధ్యాయములో క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అన్నాడు. 16వ వచనములో సమాధాన బలి పశువు యొక్క మాంసాన్ని తినడానికి దేవుడు అనుమతించాడు, కానీ అందులో క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అన్నాడు. తర్వాత మనము ఇంకొక వచనాన్ని చూద్దాం. 7వ అధ్యాయములో 20వ వచనం చూడండి. ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును అన్నాడు. అపవిత్రత కలిగిన వాడు ఈ సమాధాన బలి పశువు మాంసములో కొంచెం కూడా తింటే వాడు సమాజములో నుండి కొట్టివేయబడతాడు. అంటే తినేవాడు కూడా పవిత్రంగా ఉండాలి. వాడికి ఒకవేళ పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ, పాప పరిహారార్థ బలి అర్పించాలి. పాప క్షమాపణ పొందితే పవిత్రుడుగా ఉంటే వాడు ఈ సమాధాన బలి పశువు మాంసాన్ని తినొచ్చు అన్నాడు. ఇలాగూ ఈ నియమాలన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు దేవుడు వీటిని గూర్చిన ఏమి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇవి రాను రాను ఎలాగూ దేవుడు వద్దనుకున్నాడు. ఇప్పుడు బలి అర్పిస్తే దేవుడు కోరుకుంటాడా చెప్పండి? మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం, నీవు బలిని కోరువాడవు కాదు అంటాం కదా. ఎందుకు కోరుకోలేదు దేవుడు? ఎందుకు బలియాగాన్ని, ఈ దహన బలి పశువులను అర్పించడం ఎందుకు మానేయమన్నాడు? యెషయా గ్రంథములో ఒక మాట చెప్పాడు. దేవుడు ఈ బలులను బట్టి విసిగిపోయాడు. యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో 11వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు అన్నాడు. ఇప్పుడేమన్నాడు దేవుడు? నాకు ఇష్టం లేదు అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే ఈ యెషయా గ్రంథములో చూడండి, ఇంకా మనం చూస్తే వారు కిందికి వస్తూ మనం చదువుతూ ఉంటే వారు పాపం చేస్తూనే వారు బలులు అర్పిస్తూ ఉన్నారు. పాపం చేస్తారు, బలులు అర్పిస్తారు. పాపం చేస్తారు, బలులు అర్పిస్తారు. తిరుగుబాటు చేశారు వారు. రాజుల కాలములో బహు ఘోరంగా వారు తిరుగుబాటు చేశారు. విగ్రహాలను తీసుకొచ్చి దేవుని మందిరములోనే నిలిపారు. మళ్ళీ బలులు అర్పించడం, పాప క్షమాపణ కోరుకోవడం, ఇలాగూ దేవుడు వారి యొక్క క్రియలను బట్టి, వారి తిరుగుబాటును బట్టి ఇప్పుడేమంటున్నాడంటే, ఇవన్నీ నాకు వెక్కసమైపోయాయి, నాకు ఇష్టము లేదు అన్నాడు. ఇక బలులను దేవుడు కోరుకోవడం లేదు. ఇశ్రాయేలు ప్రజలకే చెప్పాడు, నాకు బలులు అక్కర్లేదు. ఎందుకంటే వారి యొక్క జీవితం మారదు, వారి యొక్క క్రియలు మారవు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయములో ఇలాగూ బలులు అర్పించుటను బట్టి చూడండి ఏం రాశాడో. అక్కడ ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి అన్నాడు.
బలులు అర్పించుట చేత ఏటేటా మళ్ళీ పాపాలను జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఆ కోరికలతో మళ్ళీ పాపములో పడిపోవడం, పాపాలు చేయడం, బలులు అర్పించడం. దేవుడు వెక్కసమాయను అన్నాడు. ఈ ధర్మశాస్త్రములో వ్రాయబడినవన్నీ చూడండి. ఏమన్నాడు? ఛాయగలదే కానీ నిజస్వరూపము కాదు. అది ఛాయగా వ్రాయబడినవి. ఈరోజు నిజస్వరూపము ఏంటంటే మనుషులందరి కొరకు ఒకేసారి పవిత్రమైన రక్తాన్ని ప్రభు కోరుకున్నాడు. ఒకేసారి అర్పించబడాలి. ఏటేటా అర్పించబడుట చేత సారిసారికి పాపములను జ్ఞాపకం చేసుకొని మళ్ళీ పాపములు చేసిన వారు. అలాగింకా చెప్పినట్లయితే ఇక్కడ రాశాడు, మేకల యొక్కయు కోడెల యొక్క రక్తము శుద్ధి చేయదు అన్నాడు. మలినపడిన ఈ పశువుల యొక్క రక్తము ఒక మనుషుని యొక్క అపవిత్రతను తీసివేయదు అనేది దేవుడు నిర్ణయించిన వాడై దేవుడు పవిత్రమైన రక్తమును కోరుకున్నాడు. ఎక్కడి నుండి తీసుకొస్తాం పవిత్రమైన రక్తం? అన్నీ మైలపడినవే. పశువులైతే మైలపడినవి అన్నాడు, మనుషులైతే పాపముతో నిండిన వారే. కనుక పాపక్షమాపణ మానవునికి ఎలాగూ జరుగుతుంది? పరిశుద్ధ రక్తము ప్రోక్షించబడాలి దేవుని సన్నిధిలో. కనుక అది ఎవరు చేయగలుగుతారు? ఏ మానవుడు సరిపోడు, ఏ జంతువు సరిపోదు. కనుక దేవుడు తన అనాది కాల సంకల్పం ఏంటంటే మానవుని కొరకు నిత్యరాజ్యాన్ని దేవుడు ఏర్పరిచాడు. పరలోక రాజ్యమును ఏర్పరిచాడు. ఆ రాజ్యములో మానవాళి కొరకు ఏర్పరిచిన ఏర్పాటు చాలా గొప్పది. కానీ మానవుడు పాపము చేసి దాన్ని పొందలేక దూరమైపోయాడు. పాపము వలన నరకాన్ని సంపాదించుకున్నాడు, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దేవుని యొక్క ప్రేమ సంకల్పము మానవునికి రక్షణ, పాపము నుండి విముక్తి జరగాలి. అది పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారానే జరుగుతుందని దేవుడు తన అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు పంపాడు. యేసుక్రీస్తు బలియాగమైన కారణము ఇదే. యేసుక్రీస్తు ప్రభు సిలువలో బలియాగమగుటకు హేతువేంటంటే పాపక్షమాపణ, పరిశుద్ధిని రక్తము. అందుకే ఎబ్రీ పత్రికలో బలులను గూర్చి రాసి ప్రభువైన యేసుక్రీస్తు పవిత్రుడు, నిష్కలంకుడు, నిందారహితుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని రాశాడు. ఈ 10వ అధ్యాయములో చూడండి, 10వ అధ్యాయములో 12వ వచనం, 10వ వచనం మొదట చదువుతాను. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అన్నాడు. ఇప్పుడు మనకు పరిశుద్ధత, మానవునికి పాపక్షమాపణ మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారే అర్పించబడుట చేత ఆయన రక్తము ద్వారా జరిగింది. ఇక మళ్ళీ ఎవరి బలియాగము అవసరం లేదు. ఆ దినాల్లో ఎంత భయంకరంగా అంటే పిల్లలను కూడా దేవతలకు బలిగా అర్పించేవారు. అంత దిగజారిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. 12వ వచనములో ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించెను అన్నాడు. 14వ వచనములో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా సంపూర్ణత జరిగింది. ఇక మళ్ళీ బలులు అనేవి అవసరము లేదు. ఎందుకు ఇప్పుడు బలులొద్దు? అందుకే బలొద్దు. ఒక్కసారే ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్లగా మనందరి కొరకు నిర్దోషమైన గొర్రెపిల్ల అమూల్యమైన రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ దేవుడు అనుగ్రహించాడు. 13వ అధ్యాయములో చూడండి, ఇలా వర్ణించాడు అపోస్తలుడైన పౌలు. పన్నెండవ వచనం 13. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను అన్నాడు. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరచడానికి ఒక బలి పశువు వలె గవిని వెలుపట శ్రమ పడ్డాడు.
శిబిరము వెలుపట అవి కాల్చబడ్డాయి. ఆ జంతువులు మన ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేమునకు బయట కలువరిలో ఆయన సిలువలో బలియాగమైపోయాడు. అవి వర్ణించి వారికి తెలియజేయడానికి బలులతో ఇక పని లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారి మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు సమాధాన బలి ఆయనే, పాప క్షమాపణ పాప పరిహారార్థ బలి ఆయనే, అపరాధ పరిహారార్థ బలి ఆయనే. ఒకేసారి కలువరిలో సిలువ మీద బలియాగమైనాడు. ఆయన రక్తమును చిందించాడు కనుక సర్వమానవాళికి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆ విధులు ఉండెను కానీ ఈరోజు సర్వలోకానికి సర్వమానవాళికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాప క్షమాపణ అనుగ్రహించాడు. ఆ బలులు అందుకే అక్కడ సూచనగా వ్రాయబడ్డాయి. ఇక్కడ ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు బలియాగమైపోయాడు. ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. ఇప్పుడిక మనకు బలులతో పని లేదు. దేవుడు ఇప్పుడు కోరేది చూడండి, 51వ కీర్తనలో ముందే తెలియజేశాడు. 51వ కీర్తనలో ఏమన్నాడు చూడండి, 17వ వచనములో, 16, 17 వచనములు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను అన్నాడు. దావీదు కాలానికి బలులున్నాయి కానీ ఈ మాట ఎప్పటి కొరకు చెప్పాడు? ఇప్పటి కొరకే. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమయంలో జరిగే ప్రవచనాత్మకమైన సంగతి. బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు అన్నాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్నాడు. ఇప్పుడు విరిగిన మనస్సుతో దేవుని సన్నిధికి అర్పణలు తీసుకురావాలి. ఆనాడు ఒక పశువును తీసుకొచ్చాడు తన పాప క్షమాపణ, తమ సమాధాన కొరకు, అపరాధ పరిహారార్థము కొరకు. ఇప్పుడు మన విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆయన ఇష్టపడేది మన హృదయాన్ని ఇష్టపడతాడు, విరిగి నలిగిన మనస్సుని ఇష్టపడతాడు. కనుక ఇప్పుడు బలులతో మనకు పని లేదు. ఎవరో ఎక్కడో బలర్పించుకుందాం, పస్కా పండుగ చేసుకుందామని దేవునికి ఊర్లలో వెళ్తారు. పడి మన వాళ్ళు కూడా అందరూ వెళ్తారు. ఎందుకంటే తినాలి. మనుషునికి ఎక్కువగా ఆశ ఏంటంటే తినేదే. ఏదైనా కానీ తిండుంటే చాలు అనుకుంటారు. దేవుని విధులు, విధానాలు, విశ్వాసము అంతా పోని తిండుంటుంది కదా, సంతోషం ఉంటుంది కదా. కానీ అదంతా దైవ చిత్తములో లేని విషయాలు, దేవుని ఏర్పాటులో లేని విషయాలు. మీరు కూడా ఊరిలో ఉంటే పరిగెత్తకండి, ఒక మాదిరిగా విశ్వాసంగా ఉండాలి. పస్కా బలి కాదు, పస్కా పండుగ కాదు, బలి పశువు మళ్ళీ మన కొరకు అర్పించుట కాదు. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు అర్పించబడ్డాడు. ఇప్పుడు నేను ప్రభువుకు అర్పించేది, దేవుని సన్నిధికి తీసుకొచ్చేది నా విరిగి నలిగిన హృదయం అనే అర్పణ తీసుకురావాలి. అందుకే ఇప్పుడు ఆరాధనలో మనము మన హృదయాన్ని అర్పిస్తాం ఆయనకు. ఎలాగ అర్పించాలి? విరిగి నలిగిన హృదయము అర్పించాలి. అహంకారముతో, అహంభావముతో, మదముతో, క్రొవ్వుతో ఇలాగూ ఉండి కాదు, అతిశయ గర్వముతో ప్రభువుకు అర్పించేది కాదు. విరిగి నలిగిన హృదయాలతో అది దేవునికి అంగీకారముగా ఉండాలి అనేది మనము ఆలోచించాలి. అదే దేవుడు కోరేది. ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. ఇవెన్నో మనకు అనుదినం ఆరాధన సమయంలో మనం మాట్లాడుకునే విషయాలు. కనుక దేవుని సన్నిధానములో ఇలాగూ మనము చేరి రావాలి. మన అర్పణలు దేవునికి అంగీకారముగా ఉండాలి. అంటే అది దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఎక్కడో మనము అర్పించి నేను దేవునికి అర్పించినానని సంతోషపడితే అది మన మట్టుకు మనకు సంతోషంగా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి తీసుకొని అర్పించాలి. ఎవరెవరికో పంపుతూ ఉంటారో అర్పణలు అర్పిస్తారు అక్కడ, టీవీల బారికో లేక ఎక్కడికో మనము ఇదే నా అర్పణ అని సంఘానికి ఏమాత్రము అర్పణ ఇయ్యని విశ్వాసులు ఉంటారు. సంఘానికి అర్పణలు తీసుకురావాలి. అది దేవుని చేత అంగీకరించబడాలి అన్నాడు. అది పవిత్రమైనదిగా ఉండాలి. మనం ఎక్కడో ఏదో అపవిత్రంగా సంపాదించింది దేవునికి అంగీకారంగా ఉంటుంది, ఇక్కడ విడిచి వెళ్ళిపోతాం అనుకునేది కాదు. ఒక సహోదరి ఉండేది. ఆమెను గూర్చి కొన్ని అంటే ఆమె వ్యాపారము కొంత ప్రమాదకరమైన వ్యాపారం అది విన్నాం. ఆమె డబ్బులు అలాగే సంపాదించేది, డబ్బులు మార్చేది, లేక డూప్లికేటు కొన్ని
నోట్స్ మార్చేవారు ఉంటారు కదా, అటువంటి వ్యాపారం ఉన్నట్లుగా తెలిసింది. మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కొన్ని వందల రూపాయలు ఇచ్చేసింది, ఇది దేవుని పెట్టెలో వేయండి అని. నాతో ఒక సేవకుడు ఉండే, వేరే సేవకుడు, వేరే డినామినేషన్ సేవకుడు ఉండే, మరికొందరు నాతో సహోదరులు ఉండిరి. అప్పుడు ఆమె తీసుకొచ్చింది, ఇవి తీసుకో అన్నా, ఇవి సంఘములో వేయమన్నది. అంగీకరించలేదు నేను. ఆ సేవకుడు ఆశ్చర్యపోయాడు, అన్న ఇన్ని డబ్బులు ఇస్తున్నా నీవు తీసుకుంటలేవు ఎందుకు అన్నది. ఎవరో ఎక్కడో ఏదో సంపాదించి ఎక్కడో మనకిస్తే వాటిని తీసుకోవడం అది ఎంతైనా సరికాదు. అది దేవుని, ఒకవేళ యథార్థముగా ఉంటే ఆమె దేవుని సన్నిధికి తీసుకురావాలి. నేను చెప్పిన దేవుని సన్నిధికి తీసుకురావాలి, ఎన్నడూ తీసుకురాలేదు. కనుక దేవుని సన్నిధికి తీసుకొచ్చేది దేవునికి అంగీకారంగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి అన్నాడు. పవిత్రమైనదిగా ఉండాలి. 3 మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. అర్పణలు, ఇప్పుడు మనం బలులు అర్పించే అవసరం లేదు, కానీ మన హృదయార్పణ దేవుని సన్నిధికి తీసుకొస్తాం. స్తుతి ఆరాధన ఆయనకు సమర్పించిన అది పవిత్రంగా ఉండాలి, అది దేవునికి అంగీకారముగా ఉండాలి, అది దేవుని సన్నిధిలో జరగాలి. మనము వస్తురూపకంగా ఏదైనా దేవునికి సమర్పించినా అది పవిత్రంగా ఉండాలి, దేవుడు అంగీకరించేటట్లుగా ఉండాలి, దేవుని సన్నిధిలో అది జరిగించాలి. ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోనండి. ఇక బలులతో మనకు పని లేదు. ఎవరైనా పస్కా బలన్నా, ఇంకే పండుగ అయినా, ఏ ఆచారాలైనా మనకు లేవు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకేసారి మనకు బలియాగమయ్యాడు. ఆయన రక్తమే మనలను కడిగి పవిత్రపరిచింది. నిత్యము ఆయన సన్నిధికి మనము రావచ్చు. ఇప్పుడు యాజకుడు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేది లేదు, మనమే యాజకులము, రాజులైన యాజకులము అన్నాడు. ఇక్కడ యాజకుడు నిలిస్తే మనం పోతే మనకిచ్చేదేమీ లేదు. ఇప్పుడు మనమంతా స్వేచ్ఛగా దేవుని సన్నిధానానికి రాగలుగుతున్నాం. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం. అందుకే అడ్డుతెర యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు 2గా చినిగిపోయింది, అక్కడ ఇక్కడ విడిపోయింది. అతి పరిశుద్ధ స్థలము అందరి కొరకు దేవుడు విడుదల చేశాడు. యేసు ప్రభు రక్తములో కడగబడిన వారందరికీ పరిశుద్ధ స్థలానికి వచ్చే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకొని భయముతో భక్తితో ప్రభువును ఆరాధిస్తూ ప్రభువుకు అర్పిస్తూ మనము ప్రభువును ఘనపరచుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను, ముగించుకుందాం. లోపలే ఆ స్నాక్స్ ఇవ్వండి, వారు వచ్చే లోపల అందరూ తీసుకొని బయటికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి ఆరాధన క్రమములోనూ ప్రభువా మీరు మమ్మను నడిపిస్తూ హెచ్చరిక వాక్య ఉపదేశములోను బలులను గూర్చిన సంగతులు మాకు చాలా తేటగా మేము గ్రహించునంతగా మాకు బోధించావు. మీకు స్తోత్రాలు. మేము హృదయములో భద్రపరుచుకొని ఎంతో భక్తితో భయముతో ప్రభువా మీ సన్నిధిలో మేము మా హృదయార్పణలు అర్పించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అందరినీ దీవించండి ప్రభువా. వర్షమున్నది, దూర ప్రయాణాలు చేయాలి, 2-3 గంటల ప్రయాణాలు ఇంటికి వెళ్ళేసరికి మీ కృపలో ఈ బిడ్డలను దీవించండి ప్రభువా. ఎంతో ఆసక్తితో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వచ్చారు, ఎంతో ఆశతో మీ సన్నిధికి వచ్చారు ప్రభువా. దయాళుడా కనికరించండి ప్రభువా. దీవించి పంపండి నాయన, మీ కృపతో పంపండి. వారమంతా మీ కృపలో భద్రపరచండి, ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభువా. ప్రతి విషయంలో తోడై ఉండండి, నెమ్మదిగా ఉంచండి. కుటుంబాల్లో సంతోషమునివ్వండి, శరీరంలో ఆరోగ్యమునివ్వండి, బలమును శక్తిని అనుగ్రహించండి, ఆత్మీయంగా బలపరచండి ప్రభువా. ఈ దీవెనలన్నిటితో మమ్మను పంపుమని మరొకసారి మీ చిత్తమైతే ఇలాగూ కలిసి మిమ్మను స్తుతించే భాగ్యము మాకిమ్మని మా రక్షకుడు మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. నైవేద్యములు దాన బలులు నీవు కోరవుగా, నైవేద్యములు దాన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము
బలి అర్పణ కాగా నైవేద్యములు దాన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. వందనాలు అందరికీ.